నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. బోరుగడ్డ అనిల్ నిన్న బయట దీక్షకు కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏమన్నాడు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కలవకపోతే నేను మళ్ళీ వస్తా అన్నాడు. ఏడిపించి ఏడిపించి పెట్టారు. బోరుగడ్డని అతను మాట్లాడే మాటలు ఒక్కసారి మనం డైసెక్ట్ చేయాలి. నేను ఈ పార్టీ కోసం 22 కేసులు ఎంచుకున్నాను. అది కాకుండా 9 నెలలు నన్ను పోలీసులు చించేశారు అన్నాడు. ఏంటని బిట్టేయండి ఇక్కడ. చించారేసినారు పోలీసు వాళ్ళు. 22 కేసులు పెట్టించుకొని 9 నెలలు జైల్లో ఉండేస్తే నాకు ఇక్కడ ఆ గొట్టంగాడు కొనికిస్కా గొట్టంగాడు లోఫర్ నా కొడుకు వాడు మాట్లాడతాడు. సో పార్టీ కోసమైన ఉద్యమ కార్మికుల్లాగా ఇటుక పేల్చాడు. నేను జగన్మోహన్ రెడ్డి వాడకం గురించి మాట్లాడలేదు, ఒక వేరే చాప్టర్. దాంట్లో సజ్జల భార్గవ రెడ్డి ఇవన్నీ వద్దాం. కానీ వీళ్ళు ఏమన్నా సవ్యంగా పార్టీ ఏం చేస్తుంది, నవరత్నాలను ప్రచారంలోకి తీసుకెళ్ళాడు, నోటితో వ్యభిచారం చేశాడు. ఇది ఫ్యాక్ట్. అంటే ఎవరు ఎంత డబ్బు ఇచ్చినా, ఎవరు ఏ పొజిషన్ ఆశించినా, ఆఖరికి ఇతను రాజశేఖర రెడ్డి సమాధి దగ్గరికి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తా అని ఒట్టేసినా కూడా కొన్ని మాటలు అనకూడదు. దాంట్లో అన్ని మాటలు ఇతను అనేసాడు. లైంగికంగా లిటరల్లీ పవన్ కళ్యాణ్ డాటర్స్ని వేధించాడు మాటలతో. పవన్ కళ్యాణ్ని తిట్టాడు, మర్డర్ చేస్తా అన్నాడు. ఎయిటర్ ఆ బిట్స్ అన్నేయండి. ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలంటోడికి అప్పు చెప్పాలా? దేనికి? వైజాగ్ వస్తున్నావు కదా, రా నా కొడక, రా వైజాగ్ రా. నువ్వు అక్కడే నా కొడక నీ సంగతి తేల్చకపోతే జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే ఏ నా కొడుకు చంద్రబాబు నాయుడైనా, వాడమ్మ నా కొడుకు, వాడయ్య ఖర్జూర్ నాయుడైనా, లోకేష్ గాడైనా ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బని కొడుకు నేను లేపు. ఎంత డబ్బులు ఇచ్చినా ఇంత నీచానికి ఎవరు ఓడిగట్టరు. ఇంత నీచంగా ఎవరు ఓడిగట్టరు. మీకు ₹1 కోటి ఇస్తాం, 10 కోట్లు ఇస్తాం ఉన్న ఈ బూతులు ఎవరు తిట్టరు. అది సంస్కారం అంట. సో బోరుగడ్డకు సంస్కారం లేదని రాష్ట్రం అంతా చూసింది. అట్రాషియస్ క్యాండిడేట్ బోరుగడ్డ అంటే. ఆ బోరుగడ్డ పైన రౌడీ షీట్ ఉందని చెప్పి సాక్షిలో ప్రచారం చేశారంట. అది వాడుకున్నది లేటం, అదే నైజం. వాళ్ళేం తప్పెళ్ళారు? నీకు ఒక పదవి కాంక్ష డబ్బులు చూపించని తిట్టారంటే రేపు నేను వాడుకున్నది చేసేటప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు వాడుకుంటారు. నిన్ను వదిలించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి లాజిక్స్ ఉంటాయి. వాళ్ళు రౌడీ షీట్ అంటారు, ఇంకేదో అంటారు. దానికి నువ్వు రాష్ట్రం అంతటా ఏదో జగన్మోహన్ రెడ్డి కోసం ఉద్యమ కార్మికుల్లాగా రెచ్చిపోవడం ఎందుకు బోరుగడ్డ? ఇంత అవసరం ఉందా ఈ క్యాండిడేట్కి? సజ్జల భార్గవ రెడ్డి ఏ స్క్రిప్ట్ ఇస్తేనే ఆ స్క్రిప్ట్ అందరూ చదువుతారు. ఇది ఫ్యాక్ట్. ఈ దరిద్రపు లాంగ్వేజ్ వెనకమాల ఓం రాసింది సజ్జల. సో సజ్జల భార్గవ రెడ్డి ఈరోజు మాయమైపోతాడు. సజ్జల అయితే అసలు లోపలికే రానివ్వడు. ఎప్పుడైతే వీళ్ళపై నిన్ను కేసులు నమోదయ్యి మక్కలు ఎరగొట్టించుకున్నారు, తర్వాత వీళ్ళు రానివ్వరు. అది వైసీపీ ఒక నీచమైన స్థితిలో ఉంటుంది. ఆ లాంగ్వేజ్ అనేది వర్స్ట్ కేసు వైసీపీ అన్నది. ఆ వైసీపీ వాళ్ళే పక్కన పెట్టారంటే ఇది ఒక అల్టిమేట్ కేసు. సో సజ్జల కొడుకు ఏం చేసినా కూడా ఆ రోజు బాగానే ఉంది, ఈరోజు సజ్జలు వద్దన్నాడు. ఇతనికి ఉన్న ఆప్షన్ ఏంటి ఇప్పుడు జీవితంలో? వీడియోలు తీయరు, 100% తీయరు. జగన్మోహన్ రెడ్డి చూడని కూడా చూడు, దేకని కూడా దేకడు అసలు. ఇతన్ని ఇలాంటి పర్సన్ ఉన్నాడని కూడా గుర్తుపెట్టుకోడు. ఇతను తిరగడమే. ఇప్పుడేంటి పరిస్థితి? వాడుకుని వదిలేయటంలో ఈ పార్టీని మించిన వాళ్ళు ఎవరు లేరని రాష్ట్రం అంతా చూసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలు ఒక ఎత్తు అయితే, పోసాని కృష్ణమురళి తర్వాత బోరుగడ్డతో తిట్టించిన బూతులు వీళ్ళు ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా యాక్చువల్లీ మనం చెప్పాలి. రెచ్చిపోయి రాష్ట్రం అంతా బాబో ఇచ్చి ఇంత నీచులుగా ఉంటారా జనాలు? ఇంత నీచంగా ఉంటారా? ఇంత చండాలంగా ఉంటారా? ఇంత అంటే ఒక రకంగా ఇంత ఏమంటే మనకి గగుర్లు పడొస్తాయి ఇలాంటి గలీజ్ మాటలు వింటే. ఇంత గలీజ్గా ఉంటారా జనాలని తీసి పక్కన పడేశారు. అదే బోరుగడ్డ ఈరోజు వచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి తాపత్రయపడుతూ అక్కడక్కడ తిరుగుతూ శవరాజకీయం చేసుకుంటుంటే నన్ను వీళ్ళు వదిలేశారని పూర్తిగా ఎండేస్తాడు. ఇంకా నెక్స్ట్ టైం పవర్లో కూడా రానికుండా చేస్తాడు మొత్తానికి. ఇప్పుడు ఇతనికి ఉన్న ఆప్షన్స్ ఏంటి సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి? ఒకటి, కూటమికి లెటర్ రాయటం, నన్ను క్షమించండి అయ్యా, ప్లీజ్ నేను చేసిన తప్పు, వాళ్ళు నన్ను మోసం చేశారు, మీరన్నా నన్ను కాపాడండి అని చెప్పి వీళ్ళు కాళ్ళు పట్టుకోవటం. వీళ్ళు రానివ్వరు. వీళ్ళు 100% రానివ్వరు. ఇక్కడ ఎత్తి అవతల చేస్తారు. వైసీపీలోనే దిక్కులేదు, కూటమిలో అంటే లోపల రాణిస్తారంట. అది జరగని పని. ఇంకొన్న ఆప్షన్ ఏంటి? అప్పులతో కంపెనీలు ముంచేసుకుని రోడ్డు మీద పడి కర్మ అనుభవించడం తప్ప ఇంతకంటే సీన్స్ ఎత్తరాలేదు. బోరుగడ్డ అనిల్ అయితే లైవ్ ఎగ్జాంపుల్. క్లియర్గా మనం చూసుకుంటే పోసాని కృష్ణమురళి ఎలా నాకు వదిలేస్తారో తెలుసు, ఎవరెంత నాకుతారని తెలిసినా, ఎవరెన్ని పొజిషన్స్ ఇస్తారని తెలిసినా నోటితో వ్యభిచారం చేయడానికి రెడీగా ఉన్న బుద్ధి వీళ్ళకు ఉండాలి. నేను చెయ్యి ఇలాంటి పిచ్చి పనులని. వీళ్ళకి బుద్ధి లేనప్పుడు వాళ్ళనంటం ఎందుకు? ఇప్పుడు ఉన్నారండి, ఏ రాజకీయవేత్త అన్నా లేదు మీకు డబ్బులు ఇస్తామంటే ఎంత పడితే అంత మాటలు అనేస్తామా? ఏంటంటే లేపేస్తారా మనుషుల్ని? సీఎం పర్మిషన్ ఇస్తే ఏమైంది అహంభావం ఈరోజు? ఏమైంది ఈ మెళ్ళలో గొలుసులు, చేతికి గాజులు? ఏమైంది రోడ్డు మీదకి వచ్చి కూర్చోటం? మా కుటుంబం మామూలు కుటుంబం అని ఈరోజు చెప్పుకుంటున్నాడు. స్వాతంత్ర సమయ రోజు కూడా మా గ్రాండ్ డాటర్ మా వైఫ్ అని చెప్పుకుంటున్నాడు. ఇదా మీ కుసంస్కారమైన బుద్ధులు? ఏ రాజకీయ పార్టీకి మనం కొమ్ము కాస్తామని ఆలోచించక్కర్లా?
సరే, నీకు వాళ్ళ ఐడియాలజీ నచ్చి కొమ్ము కాసావే అనుకో, వాళ్ళు మాట్లాడేది మాట్లాడేవేనా? ఏది పడితే అది మాట్లాడటమా? అయితే ఇది కూడా తీసుకో. రాష్ట్ర ప్రజలందరూ చూసి ఈరోజు బోరుగడ్డకి చాలా బాగా జరిగింది అనుకుంటున్నారు. అండ్ వైసీపీ నిజస్వరూపం ఎక్స్పోజ్ చేసినందుకు కొంతమంది థ్యాంక్స్ కూడా చెప్తున్నారు. ఇది అసలు రంగు వైసీపీది, ఇది కర్మంటే అని చెప్పి బోరుగడ్డని చూసి చెప్తున్నారు. ఇప్పుడేం జరుగుతుంది? అంతే, చాప్టర్ క్లోజ్. కొన్ని చాప్టర్స్కి ఎండ్ కార్డ్ అన్నది ముందే పడిపోద్ది. వాళ్ళు ఏ రోజైతే పని మొదలు పెడతారో ఆ రోజే బలిపశువు అనే విషయం బయటకు వచ్చేస్తుంది. వాళ్ళకి ఇంకేం ఆప్షన్ ఉండదు. వాళ్ళు ఎంటర్ అవటమే నరకంలోకి ఎంటర్ అవుతారు. అదే బోరుగడ్డ అనిల్. సో ఇంకెవరున్నారు ఈ పార్టీలో ఇలా అంటే ఒక లిస్ట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఆ లిస్ట్ ఆఫ్ పీపుల్ గురించి సెపరేట్ షో చేద్దాం. బట్ బోరుగడ్డ నిన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు పొగాకు రైతుల గురించి పరామర్శిస్తున్నాడు. ఎక్కడో చనిపోయిన అతను ఏంటండి మనకి సింగయ్య తలెక్కించాడు కదండి. తలెక్కిస్తే దారిలో వెళ్తున్నప్పుడు ఆ బెట్టింగ్ రైడ్ విగ్రహం నాగమల్లేశ్వర విగ్రహం దండేయడానికి వెళ్ళాడు. ఆ బెట్టింగ్ రైడ్ అంతా కూడా సరిపోలేదు ఈ బోరుగడ్డ. అంటే ఆలోచించండి ఎంత తీసవతలు పడేస్తారు. హల్వాలోంచి ఎంట్రుకు ఎప్పుడు ఎలా బయటకు వెళ్ళిందో ఎవరికి తెలియదు అన్నట్టు బోరుగడ్డ కూడా అంత ఈజీగా తీసవతలు పడేశారు. అంతే, ఇంకేం లేదు, పిసుక్కోవడమే రోడ్డు మీద కూర్చుని. ఇంకా అతను ధర్నాలు దీక్షలు మళ్ళీ కొనసాగిస్తా అంటున్నాడు. బెంగళూరు వెళ్ళి కలిసేస్తా అంటున్నాడు. జగన్ ఫోన్ చేస్తా అనుకుంటున్నాడు. అతనికి తెలుసు ఇవేమీ జరగవని. రోడ్డు ఎక్కేటప్పుడే జగన్మోహన్ రెడ్డి పరువు పోతుందని అతనికి తెలుసు. బేసికల్లీ జగన్మోహన్ రెడ్డి పరువు ఎండేయడానికి అతను రోడ్డు ఎక్కాడు. గ్రీవియన్సెస్ ఇవన్నీ అంతే. రాష్ట్రం మొత్తం చూసింది అతని గ్రీవియన్స్. అట్ ద సేమ్ టైం ఆయన ఎవరికి ఇతని పైన సింపతి అనేది 1% కూడా రాదు. వీళ్ళేమన్నా దేశం కోసం కష్టపడ్డారా? స్వాతంత్రం సమరయోధుల అడ్డదిడ్డంగా నోటితో మాట్లాడిన వాళ్ళు, వాళ్ళ శ్రీలంటాళ్ళు, వాళ్ళ వైఫ్స్ నిజంగా ఏం మాట్లాడుతావు నువ్వు ఇంట్లో ఖండించాలి. అతనితో కూర్చోకూడదు వచ్చి రోడ్డు పైన. సో ఇదంతా ఎటుకు దారి తీస్తుంది? చివరికి బోరుగడ్డ పరిస్థితి ఏంటని పైన మీ ఒపీనియన్స్ కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.